హాయ్ అండి, ఇదైతే మా బార్బడోస్ చెర్రీ ప్లాంట్ అండి. మొక్క అయితే మాత్రం 9 months మొక్క అండి. అప్పుడే ఫ్రూటింగ్ వచ్చేసింది చూడండి. కలర్ అయితే రెడ్ కలర్లో ఉన్నాయండి. చూస్తానికైతే యాపిల్ షేప్లో అయితే ఉన్నాయండి. టేస్ట్ మాత్రం కొంచెం పులుపుగా అనిపించినాయండి. అక్కడక్కడైతే చూడండి పిందులు అయితే వచ్చినాయండి. ఫస్ట్ కాయ అయితే మాత్రం టమాటో కలర్లో ఉందండి. మొక్క అయితే ఇలా ఉందండి, మంచి గ్రోత్గా ఉందండి. మేమైతే ప్లేస్ లేకైతే ఇలా డ్రమ్లో పెట్టుకున్నామండి. మొగ్గలు అయితే మాత్రం మనకి పింక్ కలర్లో ఉంటాయండి. అవి విచ్చుకున్న తర్వాత కొంచెం చూస్తానికి చాలా 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 అందంగా ఉంటాయండి. పిందులు అయితే మాత్రం అక్కడక్కడైతే ఉన్నాయండి. షేప్ అయితే మాత్రం చాలా చాలా యాపిల్ చూసినట్టే అనిపిస్తుందండి. ఇంతవరకు అయితే ఎలాంటి చీడలు అయితే లేవండి. గ్రోత్ అయితే బాగా మంచిగా ఉంటుందండి. చూడండి ఎంత హెల్తీగా ఉంది. ఇదైతే మా జామ మొక్క అండి. ఇది కూడా తెచ్చి డ్రమ్లో పెట్టుకున్నామండి. ఇది కూడా తెచ్చి 9 months అవుతుందండి. అయితే చూడండి ఎన్ని అయితే పిందులు అయితే వచ్చినాయండి. చాలా చాలా పిందులు వచ్చినాయండి. ఇంకా అక్కడక్కడైతే పూతలు కూడా ఉన్నాయండి. అయితే నర్సరీ మొక్క అయితే 3 years కాలం వస్తుందని తెచ్చుకున్నామండి. కానీ ఇది 1 year లోపే వెంటనే చాలా చాలా మొగ్గలు అయితే వచ్చేసినాయండి. ఆ మొగ్గలు కూడా పిందులుగా కూడా మారిపోయినాయండి. ఒక్క పూత కూడా వేస్ట్ కాకుండా వచ్చిన మొగ్గలన్నీ ఇట్లా పిందులుగా అయితే వచ్చేసినాయండి. చాలా చాలా ఆనందం అనిపించిందండి. కానీ చిన్న మొక్క అన్ని కాయలైతే మోస్తుందో తెలియదు, కానీ ప్లాంట్ మాత్రం చాలా సన్నగా ఉందండి. కాండం అయితే మాత్రం ఎన్ని రాలిపోతే ఎన్ని ఉంటాయో మాత్రం తెలియదండి. చూడండి ఎంత సన్నగా ఉందో కాండం. కానీ చూడండి ఎన్నిగా అయితే మొగ్గలు వచ్చినాయో, కానీ మొగ్గలన్నీ ఎన్ని పిందులైనాయో చూడండి. చాలా చాలా సంతోషం అనిపిస్తుందండి చూసినప్పుడల్లా. చూడండి ఎన్నైతే వచ్చినాయో, అన్ని కాయలు అయితే ఎంత సంతోషంగా ఉండిద్దండి. కానీ అన్నీ అయితే రావులేండి. కొన్ని అయితే రాలిపోతూ ఉంటాయి, కొన్ని అయితే ఏ చిలకలన్నా ఉడతలను కొట్టేస్తూ ఉంటాయండి. కానీ చెట్టు మాత్రం చాలా చాలా మంచిగా చూడటానికైతే ఫ్రూట్స్తో అయితే నిండి ఉందండి. చాలా 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 బాగుందండి. చూడండి.